నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా ఎప్పటి లెక్కనే ముందుగా కొన్ని హెడ్లైన్స్ తోని షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి సవాలేసిండు శాసనసభకు కేసీఆర్ రావాలని. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏం చేస్తారో మరి మాటిని. నల్లగొండ మీటింగ్ లో సర్కార్ మీద ఫైర్ అయ్యిండు కేసీఆర్. రైతుల కోసం రేపట్లో చేస్తామన్నాడు పెద్ద ఎత్తున పోరాటాలు. సమస్యలు తీరవాలని చెలో ఢిల్లీకి పిలిపించిర్రు రైతులు. స్మోక్ బాంబులు ఇడిచి అడ్డుకున్నారు పోలీసులు. లాగులు చేసి కోట్లు కమాయిస్తానంటున్న గంగులు. కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణను పచ్చబడగొట్టినాం. కాళేశ్వరం తెలంగాణకు లైఫ్ లైన్ లెక్క అని మొన్నటిదాకా తెలంగాణను ఏలిన మాజీ సీఎం కేసీఆర్ సార్తోనట్టుగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ ఇప్పటికీ కూడా అంటున్నారు. ఇప్పుడు అధికారం చేతబట్టిన షెయ్యి పార్టీ లీడర్లేమో అవినీతి చేసిర్రు కాబట్టే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని కారు పార్టీ లీడర్ల మీద ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఆ బ్యారేజ్ కథ ఎట్లున్నదో తెలంగాణ జనాలందరికీ సూయించేందుకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బాట పట్టిర్రు. మరి ఆ ముచ్చట్లెంతో అరుచుకోవాలి కదా. చలో పాండ్రి మరి. ఓదిక్కు అసెంబ్లీ జరుగుతున్నది కానీ దాన్ని రేపటికి వాయిదా వేసి మరి మేడిగడ్డ పర్యటనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులనే పోయిర్రు. ఈ టూర్ కు బస్సులచ్చుడు ఇబ్బంది అయితే కేసీఆర్ కోసం హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంచినని సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయి పిల్లర్లు ఎట్లా గుంగినాయి అనేది పరిశీలన చేసిర్రు. ఇక ఆడికించి పోయి బ్యారేజ్ ఎట్లా గుంగింది, ఇప్పుడు బ్యారేజ్ ఎట్లున్నది అనే దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిర్రు. అయితే ఇంకా పెట్టిన మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా చంద్రశేఖరరావు గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పుకు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది 19,63,000. ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. అగ్గో ఇదేంది సారు, ఇన్ని రోజులు మీరే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని విమర్శలు చేసిర్రు. ఇప్పుడు 94,000 కోట్ల ఖర్చు పెట్టినట్టు చెప్తున్నారు ఏంది సారు అని కొందరు అనుకున్నారు కావచ్చు. కానీ మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ అనే లోపం ఉన్నది, నాణ్యతలో కూడా లోపం ఉన్నదని విమర్శించిండు. ఇక మేము కృష్ణా జలాల మీద సరైన విధంగా స్పందించలేదని కేసీఆర్ అన్నాడు కాబట్టి ఆ ముచ్చట్లేందో కేసీఆర్ సభకొచ్చి అన్ని వివరాలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిండు. ఇక సభ ఆమోదించిన తీర్మానానికి హరీష్ రావు కూడా సంపూర్ణంగా ఆమోదం తెలుపుతున్నట్టు చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమో అదేం తీర్మానం దిక్కుమాలింది అంటాడని కేసీఆర్ మీద గరానికి వచ్చిండు. మేడిగడ్డకు రావాలని బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించినా రాలేదు. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదని అన్నాడు. చూడాలి మరిగా ప్రాజెక్టులు నీళ్ల ముచ్చట్ల సర్కారుకు, కారు పార్టీకి, పువ్వు పార్టీకి నడుమ ఎటువంటి జవడాలు జరుగుతాయో రేపట్ల. తెలంగాణలో ముచ్చటకు 3వ గెలిచి హ్యాట్రిక్ సీఎం అవుదామనుకున్న కేసీఆర్ సారు ప్రతిపక్షంలోనే కూకుండే పరిస్థితి వచ్చింది. ఇక ఇన్ని దినాలు పానంలో మంచిగా లేక ఇంట్లోనే ఉన్నాడు. ఓడిపోయిన కాడ నుంచి ఒక్క మాట కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. కాకుంటే
కృష్ణా నీళ్ళ మీద మొన్నటి సంధి జర్ర గడబిడ నడుస్తున్నది కాబట్టి ఇవాళ చలో నల్లగొండ పేరు మీద పెట్టిన సభకు హాజరుపడ్డాడు. మరి మీటింగులా కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఏం సంగతి పురాగార్చుకుందాం పాండ్రుల్లా. మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి, అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. మన జీవితాలనే దెబ్బకొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పచెప్పినారు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా, పోయిన భద్రపల్లెక సంతకం పెట్టిండ్రు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు, నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది, బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలో నల్లగొండ నేను పిలిపించిన. చెలో నల్గొండ సభ రాజకీయ సభ కానే కాదు, ఉద్యమ సభ, పోరాట సభ అన్న కేసీఆర్ నా కాలు ఇరిగినా కూడా కుంటి నడకతోనే కట్టబట్టుకొని ఇంత ఆయాసంతో ఎందుకు వచ్చిన అనేది మీరు అందరూ ఆలోచించాలని అన్నాడు. రైతు బంధు ఇవ్వడానికి కూడా చేతనైతే లేదు. ఇంత దద్దమ్మల రైతు బంధు కూడా ఇయ్యరా? అన్నదాతలను పట్టుకొని రైతు బంధు అడిగినోని చెప్పుతో కొట్టమంటావా? ఎన్ని గుండెలరా మీకు? ఎట్లా మాట్లాడతారు? గింత కండ కావరమా? కండ్లు నెత్తికెక్కినాయా? ప్రజలను అట్లా అనొచ్చా? నోటి దురుసుతోనే మాట్లాడేటోళ్ళారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కడే చెప్పు దెబ్బతోని 3 పళ్ళు ఊసిపోతాయి. దానికోసమేనా మీరు అడిగేది? ఇది మర్యాదనా, గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధతి ఇదేనా? చేత కాకపోతే జర తర్వాత ఇస్తా, లేదంటే మాకు శాతనైతే లేదని చెప్పాలి గాని అడిగినోన్ని చెప్పుతో కొట్టాలని అంటారా అని కేసీఆర్ సారు మస్తు ఫైర్ అయ్యిండు. బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నీళ్ల మీద పోరాటం చేస్తున్నదనే ఆగమేఘాల మీద బడ్జెట్ ముచ్చట పక్కకు పెట్టి తీర్మానం పెట్టిండ్రు. అది కూడా సక్కగా లేదు. నీళ్ల కోసమని రాసిండ్రు గాని కరెంటు గురించి రాయలేదు. అలా తెలివి చల్లారా అని విమర్శించిండు. ఇవాళ సీఎం మేడిగడ్డ టూర్ కు పోయిన ముచ్చట్ల మాట్లాడిన కేసీఆర్ ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్లున్నాయి కాబట్టి డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా? ఇలా బంధు పెట్టిన మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం? మేడిగడ్డ కాడైనా ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250, 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనాక నల్గొండల ఫ్లోరైడ్ 0 స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి ఇక్కడి ప్రజలు కూడా చెప్తున్నారని అన్నాడు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం కాబట్టే రైతులు ఇంట్లో కూకుండి కూడా పంటలు పండించుకున్నారు. కానీ కేసీఆర్ దిగిపోయినాక కరెంటు కట్ అవుతున్నది. దద్దమ్మలు శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టే కరెంటు కోతలు పెడుతున్నారు. శివరాఖరికి అసెంబ్లీలో సుద్ధ జనరేటర్ పెట్టే పరిస్థితికి వచ్చింది. కరెంటు పునరుద్ధరించకుంటే పులి లెక్క కొట్లాడతామని అన్నాడు. ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిండ్రు. అంతపాటు గనులు ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి, నా తలకాయ పోయినా సరే పెట్టా అని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఇవ్వాల్సినాయి, అయినా పెట్టలే. ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయినరు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక దరికి రావాలి, పల్లెలు పచ్చబడాలి, రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే.
ఇప్పుడు బ్యాంకులో వడులు లేదు, ఫోన్ మోగులు లేదు. అయినా మీరెవరు భయపడకుండ్రి, మళ్ళా మనమే అత్తాం, అన్ని చేసుకుందాం, తెలంగాణను ఏం కానియ్యాం, వీళ్ళు ఏమన్నా చేస్తే కొట్లాడదాం, బరాబర్ కొట్లాడదాం అని పిలుపునిచ్చిండు. చూడాల మరి రాబోయే రోజుల్లో నీళ్ల పంచాయతీ అధికార ప్రతిపక్ష పార్టీల నడమ ఎటువంటి వారికి దారితీస్తుందో. మా డిమాండ్లు తీర్వాలని రైతులు మొన్నటి సంధి ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేస్తున్న ముచ్చట మీకందరికి తెలిసిందే కదా నుల్లా. ఇక మన దగ్గర ధర్నా అంటే పోలీసులు వచ్చి కొద్దిసేపు గడబిడ చేస్తే ఎటోళ్ళు అటు పోతారు, కానీ పంజాబ్ హర్యానా రైతులు మాత్రం అట్లా కాదు. పట్టు వదలని విక్రమార్క లెక్క అనుకున్నది పట్టుబట్టి సాధించుకునేదాకా ఇంచు కూడా వెనకకు కదలరు. పోలీసులు పాపం అక్కడి రైతులకు ఎంత గోసబెట్టిర్రో చూడుండ్రి. పంజాబ్ హర్యానాల నడుమున్న శంభు సరిహద్దు వరకు రైతన్నలు పెద్ద ఎత్తున వచ్చే వరకు వాళ్ళను అదుపు చేయలేక పోలీసులు బాష్పవాయువు ఇడిచిపెట్టిండ్రు. అంతేకాదు రైతులు ఎక్కడెక్కడ ఉన్నదని చూసుకుంటా మరి డ్రోన్లతోని స్మోక్ బాంబులు వేసిర్రు. పెద్ద పెద్ద సౌండ్లతోని పొగ అడ్డగోలుగా వచ్చే వరకు రైతులు మస్తు ఇబ్బంది పడ్డారు. అసలుకైతే రైతులు శాంతియుతంగానే నిరసన చేద్దామని అనుకున్నా పోలీసులు మాత్రం రైతులు అవస్థ పడేటట్టు చేసిర్రు. ఢిల్లీ చుట్టుముట్టు మొత్తం భారీ బందోబస్తులు ఏర్పాటు చేసి ఢిల్లీకి ఎవ్వరు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఫెన్సింగ్లు పెట్టి కట్టడి చేస్తున్నారు. ఇగో చూస్తున్నారానుల్లా, పోలీసులు ఐసొంటి ఆయుధాలు పట్టుకున్నారు. రైతులు వచ్చే తవ్వపొంటి మొత్తం ఇవి వరుస్తే నడవనికి ఛాన్స్ ఉండదు. ఇక ట్రాక్టర్లు పట్టుకొచ్చిన నడిమిట్లనే టైర్లు పంచల్ని అయిపోవాలని ఈ కమతులు చేసిర్రు. అట్లనే ఢిల్లీ మొత్తం నెల రోజుల దాకా 144 సెక్షన్ పెట్టిర్రు. ముందు జాగ్రత్తగా పార్లమెంటు దగ్గరలున్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ ను కూడా మూసేసిర్రు. ఇక పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకట్టలు పెట్టే వరకు ఢిల్లీ సరిహద్దుల్లా మస్తు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. వాహనాలు మెల్లమెల్ల ఓవుట్లా గంటల కమానం ట్రాఫిక్లని అవస్థపడే పరిస్థితి మోపైంది. ఇక ఈ ముచ్చట్ల మేం బారికేడ్లను బదులు కొట్టాలనుకుంటలేము, చర్చలతోనే మా సమస్యలు పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. కాకుంటే కేంద్రం మాకు ఏ సాయము చేస్తలేదని రైతు సంఘాల నాయకులు గరమైతున్నారు. సర్కారే రోడ్లను మొత్తం బ్లాక్ చేసింది. పంజాబ్ హర్యానా సరిహద్దులు మొత్తం అంతర్జాతీయ సరిహద్దుల లెక్కనే మారనాయని రైతులు బాధపడుతున్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పియాలే, 4 ఏళ్ల కింద వ్యవసాయ చట్టాలు వెనుకకు తీసుకోవాలని ధర్నా చేసినప్పుడు పెట్టిన కేసులు ఎత్తేయాలని అంటున్నాం. అవిటిని పట్టించుకోకుండా సర్కార్ రైతుల మీద ఎందుకింత కక్ష కడుతున్నదని రైతులు గరానికత్తున్నారు. అందుకే ఆ డిమాండ్లను సాధించుకునేందుకు పంజాబ్ హర్యానా రాష్ట్రాలకెంచి వేల మంది రైతులు ట్రాక్టర్లు పట్టుకొని ధర్నాకు బయలుదేరిర్రు. పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా వెనకడుగు వేసేదే లేదు. రైతుల డిమాండ్లు తీసేదాకా ఇక్కడికెంచి కదిలే ప్రసక్తే లేదు. ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 6 నెలలైనా ఇక్కడనే ఉండేటట్టు కావాల్సిన రేషన్ సరుకులు, డీజిల్ కూడా తెచ్చుకున్నాం. మేం దేనికి భయపడే ప్రసక్తే లేదని రైతులు అంటున్నారు. చూడాలే మరి పార్లమెంటు ఎన్నికలకు ముందుగల జరుగుతున్న ఈ రైతు పోరాటం ఏం మలుపులు తీసుకుంటుందో. పబ్లిక్ మీరు మీ పనులు చేసుకుంటుంటే ఒక్కటే పారి పోలీసులు చుట్టుముడితే ఏం చేస్తారు? ఏం చేస్తాడు ముచ్చట అటుపెట్టి అసలుకు పోలీసులు ఎందుకు మమ్మల్ని చుట్టుముడతారని అనబోతున్నారు కదా. మీరు అట్లా అంటారని నాకు ముందే తెలుసు. అయినా నేను ఉత్తగా చెప్తే ఏముండదని చెప్పి ఈ వార్త పట్టుకొచ్చిన. కావాలంటే ఈ వార్త చూస్తే పోలీసులు ఎందుకు చుట్టుముట్టిండ్రో అర్థమవుతుంది. చలో చూడుర్రిగా. పోలీసులు చుట్టుముట్టిన వార్త అని చెప్పి గీ బండ్లను ఆటోలను చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా?
మరి బండ్లు ఏ పార్కింగ్ చేసినాయో లేకుంటే ఇంకేదన్నా ఆఫీసు ముంగటియో కాదు. ఇవన్నీ పోలీసులు ఊరు మొత్తాన్ని ఒక్కటే పరి చుట్టుముట్టుట్లా పట్టుబడ్డాయి. అవునుల్లా, నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోన్న సిద్ధార్థ్ నగర్లా పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేసిర్రు. ఇక ఆ ఏరియా మొత్తం ఒక్కటే పరి కార్డన్ సెర్చ్ చేసి పత్రాలు సక్కగలేని బండ్లు ఆటోలను పట్టుకొచ్చి ఇట్లా ఊరు నడిమిట్లా పెట్టిర్రు. కొంతమంది పత్రాలు సూయించుట్లా వాళ్ళ బండ్లను విడిచిపెట్టిర్రు. ఇక కడమ బండ్ల కాగితాలు సక్కగా లేకపోవుట్లా సీజ్ చేసి స్టేషన్కు పట్టుకుపోయినరు. అట్లనే ట్రాఫిక్ నిబంధనల గురించి సైబర్ నేరాల గురించి జనాలకు అవగాహన కల్పించిర్రు. ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, ట్రాఫిక్ వయలేటర్స్ ఉన్నటువంటి వెహికల్స్, అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్ లేని వెహికల్స్ ఇక్కడ తీసుకొచ్చి ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొన్ని వెహికల్స్ తీసుకెళ్లడం జరిగింది. రిమైనింగ్ కొన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మాకు తెలియజేయడం జరిగింది. అట్టి విషయాన్ని మేము కన్సర్న్ అధికారుల దృష్టిలో పెట్టి ప్రాబ్లమ్స్ పరిష్కారానికి కృషి చేస్తామని చెప్తున్నాం. ఇన్నరు కదా పబ్లిక్. మరిగా ఒక్క భయంశాలనే కాదు, రాష్ట్రం అంతటా కూడా ఇదే తరిక ప్రోగ్రాంలను పోలీసులు చేయబోతున్నారు. కాబట్టి మీ దగ్గర డాక్యుమెంట్లు చక్కగా లేని బండ్లు కానీ కార్లు కానీ ఉంటే అన్ని సెట్ చేసుకోండి. లేకుంటే ఉత్తగా మీ బండ్లని స్టేషన్కు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందే చూసుకుంటారని మీకోసం ఈ వార్తను మన సిటీ మార్లకు పట్టుకొచ్చినాం. మరిగా జర్ర జాగ్రత్త పడతారు కదా. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మార్ వార్తలు మేం చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.